వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా మీకు 2 వెరైటీ వంటల్ని పరిచయం చేస్తూ వస్తున్నాను కదా. అందులో ఈ రోజు ఈ వారం అంతా కూడా పొంగనాలు స్పెషల్స్ జరుపుకుంటున్నాం మనము. మరి ఈ రోజు పొంగనాల్లో మరొక వెరైటీని మన అల్పాహారం సెగ్మెంట్ లో చూసేద్దాం. అదేంటి అంటే సగ్గుబియ్యం పొంగనాలు. సో రెడీయా? సో లెట్స్ స్టార్ట్. సో సగ్గుబియ్యం పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏంటంటే సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా సగ్గుబియ్యంని హాట్ వాటర్ లో నానబెట్టుకుంటే అయితే చాలా తొందరగా నానిపోతాయి, లేదా నార్మల్ వాటర్ లో కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే హాట్ వాటర్ లో నానబెట్టేసాను. ఫస్ట్ ఒక 1 అవర్ దీని అలా హాట్ వాటర్ లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగు, ఇది మైదా. సో ఈ మూడింటిని కలిపేసి మనం మిక్స్ చేసి పెట్టుకుందాం. సో మిక్సింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. ఒక స్పూన్ తీసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే ఇది మైదా పిండి. సో మైదా పిండి వేసుకుంటాం. ఓకే, సో సరిపడా చూసుకుని మైదా పిండి వేసేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఇందులో పెరుగు. ఓకే, సో మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పెరుగు వేస్తున్నాము. ఎందుకంటే కొంచెం పులవడానికి, ఆ పులుపు కూడా రావడానికి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం. సగ్గుబియ్యంతో మనం ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా ఎక్కువగా సగ్గుబియ్యంతో ఉప్మా లాంటివి చేస్తూ ఉంటారు కదా ఉపవాసాలు ఉన్నప్పుడు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సగ్గుబియ్యంతో మిక్చర్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో అది కూడా బాగుంటుంది. అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మనం చేసుకునేది సగ్గుబియ్యం పొంగనాలు. మిక్స్ చేసి పెట్టుకుందాం ఒకసారి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మనం ఇందులో. ఎందుకంటే మనం పొంగనాలు వేయడానికి ఈజీగా రావడానికి కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని కొద్దిగా వాటర్ సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము జీరా పౌడర్ వేస్తున్నాం, జీలకర్ర వేస్తున్నాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. మామూలుగా మనం పోపు వేయకపోతే పొంగనాల్లో డైరెక్ట్ గా వేసేస్తాం ఉల్లిపాయలు. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా ఇందులో ఒకసారి వేయించుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ వేద్దాం ఇందులో. మష్రూమ్స్ కూడా చాలా హెల్దీ అండి. నిజంగా పుట్టగొడుగులు అంటూ ఉంటారు కదా తెలుగులో, అవి చాలా 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 మంచివి. ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఏంటంటే బీట్రూట్ని సన్నగా తరిమి పెట్టుకున్నాము. సో ఈ తురుముని కూడా వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం క్యారెట్ తురుము కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాము. ఇవన్నీ కూడా వేగిపోతాయి సాల్ట్లో. సో మనము ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. క్యారెట్, బీట్రూట్ తురుము, అలాగే ఉల్లిపాయలు, మష్రూమ్స్ అన్ని వేసాము. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి, చూస్తున్నారు కదా చక్కగా. ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనల్గా సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు మిరియాలు, పెప్పర్ పౌడర్ వేసుకుందాం పైనుంచి. కొంచెమే చూసి వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా మిరియాలు, అందుకని. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు.
ఓకే, ఇది కొంచెం చల్లారుతుంది. ఆ లోపు నేను స్టవ్ ఆన్ చేసేసి పొంగనాల ప్యాన్ పెట్టేస్తాను. సో పొంగనాల ప్యాన్ తీసుకొని వస్తాను. సో ఇది షిఫ్ట్ చేసేసుకుందాం. మనం మిక్స్ చేసుకునే లోపు ప్యాన్ హీట్ ఎక్కిపోతుంది. ఇవన్నీ బ్యాటర్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిందో. ఇది వేసేసరికి మనకి బ్యాటర్ కూడా కలర్ఫుల్ గా మారిపోతుంది. చూడండి, ఇందులో నేను ఉల్లిపాయలు ఎక్కువగా వేగనివ్వలేదు. బాగా వెంటనే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా వేసేసాను. ఎందుకంటే కొంచెం మనము పొంగనాల్లో ఉల్లిపాయలు డైరెక్ట్ గా వేసుకుంటాం కదా, అలా ఆ ఫ్లేవర్ కొంచెం మనకు తెలియడానికి అని చెప్పేసి ఎక్కువగా వేగనివ్వలేదు అనమాట. ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు. చూసారు కదా బ్యాటర్ అంతా కూడా కలర్ఫుల్ గా చేంజ్ అయిపోయిందా, రెడ్డిష్ కలర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పొంగనాలు వేసేద్దాం. సో చక్కగా పొంగనాలు బ్యాటర్ అంతా కూడా పొంగనాలు ప్యాన్ లోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక జస్ట్ 1-2 మినిట్స్ మనం వెయిట్ చేద్దాము. అంతే, సిమ్ లోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం పెరుగు వేసాము, అలాగే బాగా నానబెట్టినటువంటి సగ్గుబియ్యం వేసాము, ముందే మనం అన్ని ఫ్రై చేసుకున్నటువంటి క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కాబట్టి సిమ్ లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ మనం పెట్టుకుందాం. చేస్తున్నాము, పొంగనాలు వేసుకున్నాం కదా. సో చూడండి, రెడీ అయిపోయే పొంగనాలు ఒక్కసారి మనం తిప్పుదాం అటు ఇటు. అంటే సెకండ్ సైడ్ కూడా మనం పొంగనాల్ని ఫ్రై చేసుకుందాము. ఇంకొక నిమిషం అలా మనం మూత పెట్టేసి రెండో సైడ్ కూడా అలా వేయించేసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రిపేర్ అయిపోతుంది. ఆ లోపు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకుని వచ్చేస్తాను. చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది, ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అయిపోయింది మన పొంగనాలు, సగ్గుబియ్యం పొంగనాలు. సో తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను వీటిని. ఓకే, సో రెడీ అయిపోయాయి మన సగ్గుబియ్యం పొంగనాలు. మరి నేను ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పే కన్నా ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మీరు ఒకసారి నోట్ చేసుకోండి. సాబుదానా పొంగనాలుకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, మైదా 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, బీట్రూట్ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె సరిపడా, పచ్చిమిరపకాయలు 4. సాబుదానా పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా, పెరుగు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలిపి నీళ్లు పోసి బ్యాటర్ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి తర్వాత మష్రూమ్, బీట్రూట్, క్యారెట్ వేసి కలిపి తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమంలో దీన్ని వేసేసి బాగా కలిపేసి పొంగనాల పాన్ పెట్టి పాన్ హీట్ ఎక్కాక ఈ పిండిని పొంగనాల పాన్ లో వేసేసి 2 వైపులా నూనెతో కాల్చుకోవాలి. అంతే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా పొంగనాలు రెడీ. ఓకే, సో సగ్గుబియ్యం పొంగనాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
సూపర్గా ఉందండి. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే, మిగతా అంతా సూపర్, అసలు చాలా బాగుంది. సగ్గుబియ్యం వేసాం కదా, అందులో నానబెట్టి వేసాం కాబట్టి అలా మనకి మెత్తగా తగులుతూ, పెరుగు కూడా వేసాం కాబట్టి ఆ స్మూత్నెస్ చాలా చాలా బాగుంది నిజంగా. అందులోనూ అన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ వేసాం కదా, లైక్ క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అండ్ ఉల్లిపాయలు. సో వీటి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, అలా నోటికి అన్ని కూడా తగులుతూ ఉన్నాయి. చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసుకుని. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ లో సగ్గుబియ్యం పొంగనాలు అయితే చక్కగా వచ్చేసాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అమృతాహారం. అమృతాహారంలో మనం 4 రోజుల నుంచి కూడా చక్కగా రాగి ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నాం కదా, అంటే రాగి పిండితోటి, రాగులతోటి. అలాగే ఈ రోజు కూడా మనం రాగులతోనే మరొక రెసిపీని చేసుకోబోతున్నాం. అదేంటంటే స్టఫ్డ్ రాగి ఇడ్లీ. ఇడ్లీ అనేది కామన్ గా ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు కదా, అబ్బా ఇడ్లీయా ఇడ్లీ అని అంటూ ఉంటారు. కానీ అది చాలా మంచిది హెల్త్ కి. అలాగే మనం ఇప్పుడు ఇడ్లీలో రాగిని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇడ్లీ అనేది ఇంకా ఇంకా హెల్త్ కి చాలా మంచిది. అందుకని మనం ఈ రోజు మన అమృతాహారం సెగ్మెంట్ లో స్టఫ్డ్ రాగి ఇడ్లీస్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టఫ్డ్ రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కసారి లుక్ వేసుకుందాము. ఇందులో మనకి ఆలు పేస్ట్ చేసుకున్నాము, తర్వాత మ్యాంగో పచ్చి మామిడికాయ పేస్ట్, అలాగే టొమాటో పేస్ట్, అలాగే ఉల్లిపాయల పేస్ట్, ఇక్కడేమో పచ్చిమిర్చి పేస్ట్. ఇవన్నీ కూడా పేస్ట్లు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం ఫస్టే. అయితే ఇక్కడ బ్యాటర్ ఏంటి అంటే మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, సో ఆ ఇడ్లీ బ్యాటర్లోనే నేను ఎక్స్ట్రాగా ఏం చేశానంటే రాగులు యాడ్ చేశాను, అలాగే మెంతి పొడి కూడా ఇందులో యాడ్ చేశాను. అందుకని మనకు కొంచెం కలర్ కూడా చేంజ్ వచ్చింది, రాగులు కూడా పైన కనిపిస్తున్నాయి కదా. సో ఇలా నేను బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇవన్నీ వేసి పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసి. ఇప్పుడు ఈ ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఇంకో స్పూన్ తీసుకుని జీలకర్ర అండ్ అల్లం ఇవన్నీ వేసుకున్నాను. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. ఓకే, తర్వాత అల్లం ముక్కలు, చాలా చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇందులో వేద్దాం. ఒకసారి కలుపుకుందాము. ఒక్కసారి వీటిని కలిపేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో అన్ని పేస్ట్లు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు ఉంటుంది కదా, సో ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఆలు పేస్ట్, ఆలుగడ్డ, ఓకే, సో ఆలు పేస్ట్ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ పచ్చి మామిడి పేస్ట్. పచ్చి మామిడి తురుముకున్నా పర్లేదు, పేస్ట్ చేసుకున్నా పర్లేదు, తురమడానికి కూడా వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే టొమాటో పేస్ట్. సో మన రెసిపీ కూడా చాలా కలర్ఫుల్ గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలిపేసి చూద్దాం. మ్యాంగో కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా, టమాటో కూడా వేస్తున్నాము కాబట్టి కొద్దిగా పుల్ల పుల్లగా అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాం. అన్ని చక్కగా కలుపుకున్నాం కదా. ఒక్కసారి ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే మనం మళ్ళీ ఇడ్లీ బ్యాటర్లో వేయలేదు, ఇందులోనే వేసేద్దాం డైరెక్ట్గా. ఎంత సరిపోతుందో మొత్తం సాల్ట్ అంతా కూడా ఇందులోనే డైరెక్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇలాగూ ఈ పేస్ట్ అంతా కూడా మనం మళ్ళీ బ్యాటర్లోకి షిఫ్ట్ చేసి మిక్స్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో దీన్ని మనం అలా ఉడకనిద్దాము. అంటే పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ అలా మూత పెట్టేసి
ఫ్రై అవ్వనిద్దాం. ఓకే, సో ఇంకా అయిపోయింది. ఇవంతా కూడా మనం ఇడ్లీ పిండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి. ఓకే, సో చూసారా మూత పెట్టేసరికి మనకి ఫాస్ట్గా కుక్ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి కొంచెం తేలుతూ ఉందనుకోండి, అప్పుడు వేగినట్టు అర్థం. ఓకే, చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే, సో ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ నేను వాటర్ పోసేసాను, ఆన్ చేసేస్తాను. సో ఇందులో వాటర్ వేసాను కదా, ఇది కొంచెం హీట్ ఎక్కాలి వాటర్. ఆల్రైట్, సో మూత పెట్టేస్తాను. ఈ వాటర్ ఇందులో హీట్ ఎక్కుతాయి, ఆ లోపు మనం ఇడ్లీలో పెట్టేసుకుందాం. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది కుకింగ్. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చిన్నపిల్లలు ఎక్కువగా అన్ని వెజిటబుల్స్ తినట్లేదండి అని చెప్పి పేరెంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, ఎలా కుక్ చేసినా కూడా వాళ్ళు తినట్లేదు అని. సో అలాంటి వాళ్ళకి ఇలా ఇడ్లీలో కానివ్వండి, ఇలా మిక్స్ చేసి మనం వెజిటబుల్స్ పేస్ట్గా ఇచ్చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం వెజిటబుల్స్ ఇందులో వేసామా ఏం వేసామో అని కూడా వాళ్ళకి తెలియదు. కట్ చేసేసామనుకోండి, అప్పుడు ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అదే ఇలా ఇచ్చామనుకోండి, ఏరడానికి కూడా ఆప్షనే ఉండదు కదా. సో చక్కగా తినేస్తారు. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్కి మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే తీయడానికి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ అన్నా ఘీ అన్నా లేదంటే, సో టోటల్గా ఇట్లా అప్లై చేసేసుకుని ఇప్పుడు స్టఫ్డ్ రాగి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఫస్టే, అది ఇందులో వేసుకుందాం. ఓకే, సక్సెస్ఫుల్గా పెట్టేసాం చక్కగా. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. ఓకే, సో కొంచెం మనం స్టవ్ హైలో పెట్టేసుకుని చక్కగా ఇడ్లీని ఉడికించేసుకుందాం. సో ఈ ఇడ్లీ ప్రిపేర్ అవ్వడానికి మనకు ఒక 5 minutes అన్న పడుతుందండి, 5 to 10 minutes పడుతుంది చక్కగా. మనం ఇప్పుడు స్టఫ్డ్ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, మరి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే, సో ఇడ్లీ రెడీ అయిపోయిందండి చక్కగా, మనం తీసేసుకోవడమే. ఇంకా కొంచెం వేడిగా ఉంది. ఓకే, ఇది కొంచెం చల్లనిద్దాం. మనము ఆ లోపు సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ. ఇడ్లీ చక్కగా వచ్చేసిందండి. ఏం చేయాలంటే తీసేసుకుందాం. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే, దీన్ని కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్టఫ్డ్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒక్కసారి చూసేయండి. స్టఫ్డ్ రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: రాగులు 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, మెంతులు 1 టేబుల్ స్పూన్, నూనె సరిపడా, అల్లం 1 టేబుల్ స్పూన్, మామిడికాయ తురుము 2 టేబుల్ స్పూన్లు, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, బంగాళాదుంప పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ రాగి ఇడ్లీ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఇడ్లీ పిండిలో రాగులు, మెంతులు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె పోసి జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బంగాళాదుంప పేస్ట్, మామిడికాయ తురుము, టొమాటో పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో ఈ మిశ్రమాన్నంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లో ఈ మిశ్రమాన్ని ఇడ్లీ లాగా వేసుకుని ఇడ్లీ కుక్కర్ లో పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ రాగి ఇడ్లీ రెడీ. ఓకే, సో స్టఫ్డ్ రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. సూపర్ గా ఉన్నాయండి, స్మూత్ గా ఉంది ఇడ్లీ. అలాగే ఇందులో మనము పచ్చి మామిడికాయ తురుము వేసాము, అలాగే అన్ని పేస్ట్లు వేసేసాం కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది, పుల్ల పుల్లగా, కొంచెం తీయగా. చూసారు కదా, స్టఫ్డ్ రాగి ఇడ్లీ నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు గనక మన ప్రోగ్రామ్ ని మిస్ అయితే చక్కగా మీరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా ఫాలో అయిపోవచ్చు. www.youtube.com/etvabhiruchi or www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ లో చక్కగా సగ్గుబియ్యం పొంగనాలు చేసుకున్నాము. అండ్ తర్వాత రాగితో మరొక స్పెషల్ రెసిపీని కూడా ఈరోజు చేసుకున్నాము, స్టఫ్డ్ రాగి ఇడ్లీ. రెండు కూడా చాలా బాగున్నాయండి. మరి ఇలాగే రేపు కూడా ఇంకా స్పెషల్ టేస్టీగా ఉండేటువంటి 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాను. Until then, have a great day. Bye bye.